నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో మరోసారి జెండా ఎగరవేసేందుకు ఉవ్విళ్లూరుతోంది. 17 పార్లమెంటు స్థానాల్లో మెజారిటీ స్థానాలే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే ఏఐసీసీతో పలుమార్లు చర్చలు జరిపిన సీఎం రేవంత్ రెడ్డి గెలుపు గుర్రాలను అన్వేషించి ఖరారు చేస్తున్నారు. రేవంత్ సీఎం అయిన తర్వాత వచ్చిన తొలి ఎన్నికలు కావడంతో పార్లమెంటు ఎన్నికలను ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఆ దూకుడు కంటిన్యూ చేయాలని చూస్తోంది. అందుకు అనుగుణంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ హైకమాండ్ ప్రచారాన్ని ప్రారంభించింది. లోక్సభ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మెజారిటీ స్థానాల్లో విజయమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేశారు. మెదక్, వరంగల్ వంటి నియోజకవర్గాలను సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో ఓ దఫా సమావేశాలు నిర్వహించిన సీఎం రేవంత్ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఓవైపు నియోజకవర్గాలపై ఫోకస్ చేస్తూనే మరోవైపు బీఆర్ఎస్ పార్టీలోని బలమైన నేతలను కాంగ్రెస్లో చేర్చుకునేందుకు గేట్లు ఎత్తినట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేయటం చర్చకు దారితీసింది. బీఆర్ఎస్ పార్టీలోని పలువురు కీలక నేతలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఫిరాయింపుల పర్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా హైదరాబాద్ పైనే ఫోకస్ చేసినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యే దానం, డిప్యూటీ మేయర్ శ్రీలత, శోభన్ రెడ్డి దంపతులను కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు సీఎం రేవంత్. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ఆశించిన ఫలితాలు రాకపోవడంతో పార్లమెంటు ఎన్నికల వేళ హైదరాబాద్లో బలం పెంచుకునేందుకు కాంగ్రెస్ పెద్దలు ఫిరాయింపులకు తెరతీసినట్లు కనిపిస్తోంది. ఇటు బీజేపీ నుంచి కూడా ఈ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గట్టిపోటీ ఎదుర్కొనుంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్ వంటి సిట్టింగ్ స్థానాల్లో బీజేపీ బలంగా ఉండటంతో పాటు చేవెళ్ల, మహబూబ్ నగర్ వంటి నియోజకవర్గాల్లో బీజేపీకి బలమైన నేతలు ఉండటం కాంగ్రెస్కు సవాల్గా మారింది. ఇటు రేవంత్ రెడ్డి సిట్టింగ్ నియోజకవర్గం మల్కాజ్గిరి నుంచి ఈసారి బీజేపీ తరపున ఈటెల పోటీ చేస్తుండటంతో ఆ సీటును కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీజేపీ నుంచి ప్రధాన పోటీ ఉన్న 17 సీట్లలో మెజారిటీ సీట్లే లక్ష్యంగా రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు. ఇక పలు నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ బలంగా కనిపిస్తోంది. ఖమ్మం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుందన్న అంచనాలున్నాయి. అందుకే ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి కూడా రాష్ట్ర నాయకులు సూచించినట్లు తెలుస్తోంది. ఇటు ఉమ్మడి నల్గొండలోని నల్గొండ, భువనగిరి నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యమని పలు సర్వే రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా మెజారిటీ అసెంబ్లీ నియోజకవర్గాలు కాంగ్రెస్ చేతిలోనే ఉండటంతో వరంగల్ పార్లమెంటు స్థానం కూడా కాంగ్రెస్ ఖాతాలోనే పడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. భువనగిరి పార్లమెంటు సీటు కోసం నల్గొండ జిల్లా కాంగ్రెస్ లో టఫ్ ఫైట్ నడుస్తోంది. తమ వారికి టికెట్ ఇప్పించుకునేందుకు హేమాహేమి లీడర్లంతా రంగంలోకి దిగటంతో పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరింది. కుటుంబ సభ్యుల కోసం కోమటిరెడ్డి బ్రదర్స్ పోటీ పడుతుండగా అనుచరుడి కోసం ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తూ ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ముగ్గురి మధ్యలో ఇటీవల బీఆర్ఎస్ నుంచి ఎంట్రీ ఇచ్చిన గుత్తా అమిత్, హైళ్ల శేఖర్ రెడ్డి ఏఐసీసీ స్థాయిలో పైరవీలు చేస్తుండటం ఆసక్తి రేపుతోంది. హైదరాబాద్ ఎంఐఎం ఖాతాలోకే వెళుతుంది కాబట్టి ఇక బీఆర్ఎస్ సిట్టింగ్ నియోజకవర్గాల్లో పాగా వేయాలని కాంగ్రెస్ పార్టీ తహతహలాడుతోంది. మొత్తంగా పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో మెజారిటీ స్థానాల్లో విజయం సాధించి అసెంబ్లీ ఎన్నికల విజయాన్ని కంటిన్యూ చేయాలన్న పట్టుదలతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు.